ఫుడ్ డెలివరీ యాప్ అయిన జొమాటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీంట్లో ఒకసారి ఆర్డర్ చేసిన తర్వాత మన ఆర్డర్ ఎంతవరకు వచ్చింది, ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పేసి మ్యాప్స్ ద్వారా ఈ యాప్లో మనము చూడొచ్చు. ఈ జొమాటో అనేది ఫుడ్ డెలివరీ యాప్ మాత్రమే కదా, మరి దీంట్లో మ్యాప్స్ ఎలా వచ్చాయి? గూగుల్ ఏమైనా సపరేట్గా దీనికి మ్యాప్స్ కోడ్ ఏమైనా రాసిచ్చిందా అంటే లేదు. దీని వెనకాలన్న రియల్ సీక్రెట్ ఏంటంటే ఏపీఐ. అసలు ఏపీఐ అంటే ఏంటి? కంప్యూటర్ వరల్డ్లో ఏపీఐని ఎలా యూజ్ చేస్తారు ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజశేఖర్. వెల్కమ్ టు స్కిల్ కరేజ్. అసలు ఏపీఐ అంటే ఏంటి? ఏపీఐ అనేది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అంటే ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ తోటి ఒక సాఫ్ట్వేర్ ఇంకొక సాఫ్ట్వేర్ తోటి కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేసేదే ఏపీఐ. ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ మీరు ఒక రెస్టారెంట్లో ఉన్నారు. మీకు బిర్యానీ కావాలి అంటే డైరెక్ట్గా చెఫ్ దగ్గరికి వెళ్ళి నాకు బిర్యానీ కావాలి అని చెప్పరు. అలాగే చెఫ్ కూడా ఎవ్రీ కస్టమర్ దగ్గరికి వచ్చి మీకేం కావాలి అని చెప్పేసి ఆర్డర్ తీసుకోడు. అప్పుడే వెయిటర్ వచ్చి మీకేం కావాలి అనేది ఆర్డర్ తీసుకొని చెఫ్ దగ్గరికి వెళ్ళి చెఫ్కి చెప్తాడు. వంట ప్రిపేర్ చేసిన తర్వాత ఆర్డర్ని తీసుకొచ్చి మీ టేబుల్ మీద పెడతాడు. సో కంప్యూటర్ వరల్డ్లో ఈ వెయిటర్నే ఏపీఐ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఒక యాప్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇంకొక యాప్లోకి సురక్షితంగా చేరవేసే మీడియేటర్ని ఏపీఐ అంటారు. ఇప్పుడు మనం మెయిన్ ఎగ్జాంపుల్కి వస్తే జొమాటోకి మ్యాప్స్ కావాలి. ఆల్రెడీ గూగుల్ దగ్గర సూపర్ మ్యాప్స్ టెక్నాలజీ ఉంటుంది. ఇప్పుడు జొమాటో గూగుల్ దగ్గరికి వెళ్ళి మాకు మ్యాప్స్ నీడ్ ఉంది, మీ కోడ్ అంతా మాకు ఇచ్చేస్తారా అంటే గూగుల్ ఇవ్వదు. ఎందుకంటే అది వాళ్ళ బిజినెస్ సీక్రెట్. దీనికి సొల్యూషన్గా గూగుల్ ఏం చేస్తుంది అంటే మ్యాప్స్ని చూపించే ఒక ఏపీఐని క్రియేట్ చేసి జొమాటోతో ఇలా చెప్తుంది, మా కోడ్ అయితే మీకు ఇవ్వం కానీ మీకు లైవ్ లొకేషన్ కావాలి అనుకున్నప్పుడల్లా మా ఏపీఐకి ఒక రిక్వెస్ట్ పంపించండి, మ్యాప్స్లో ఉన్న డేటాని మీ యాప్లో చూపిస్తామని చెప్పేసి చెప్తుంది. ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే జొమాటోకి మ్యాప్స్ నీడ్ ఉన్న ప్రతిసారి గూగుల్ ఏపీఐకి ఒక రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. అప్పుడు ఆ ఏపీఐ ఏం చేస్తుంది అంటే గూగుల్ మ్యాప్స్లో ఉన్న డేటాని జొమాటో యాప్లో డిస్ప్లే చేస్తుంది. గూగుల్ ఈ ఏపీఐని జొమాటోకి ఫ్రీగా ఇస్తుందా అంటే ఇవ్వదు. జొమాటో ఈ ఏపీఐని కొంత డబ్బులు ఇచ్చి గూగుల్ దగ్గర నుంచి కొనుక్కుంటుంది. ఏపీఐ అంటే ఏంటో క్లియర్గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అర్థమైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, అర్థం కాకపోతే ఒకసారి వీడియో మళ్ళీ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.